హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైరీ టిప్స్ విత్ అన్షు. ఈరోజు ఈ వీడియో కొంచెం డివోషనల్ అండ్ అలానే నా మార్నింగ్ రొటీన్ అనమాట. కంప్లీట్ నా మార్నింగ్ రొటీన్ అండ్ అలానే చెప్పాను కదండి, ప్రతి వీడియోలోనూ ఒక రివ్యూ అన్నది అయితే యాడ్ చేస్తానని చెప్పి. సో ఈ వీడియోలో కూడా అయితే ఒక అన్బాక్సింగ్ అయితే ఉన్నింది. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీరు నా సబ్స్క్రైబర్ అయితే నాకు సపోర్ట్ చేసి నా వీడియోని అయితే షేర్ చేయండి. ఒకవేళ నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఛానల్‌లో మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చితే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏ ప్లేసెస్ నుంచి చూస్తున్నారో నాకైతే తెలీదు గానీ, యానంలో పెట్రోల్ కాస్ట్ ఎలా ఉంటది, ఏంటి అన్నదైతే నాకు కిందన కామెంట్ జేయండి. అన్ని ప్లేసెస్‌తో పోలిస్తే యానంలో అయితే పెట్రోల్ కాస్ట్ అది తక్కువనమాట. సో, మీ ప్లేసెస్‌లో మీకెంత ఉంది కాస్ట్ అన్నదైతే నాకు కిందన కామెంట్ జేయండి. అండ్ ఇక్కడ ఎంత అన్నది కూడా నేను కిందన చెప్తాను కామెంట్స్‌లో. అండ్ ఇక్కడొచ్చేసి మేము కొత్త బైక్ తీసుకున్నాము. తీసుకుని అరౌండ్ ఒక 15 డేస్ అవుతుంది. 15 డేస్ నియర్లీ 1 మంత్ అవుతుంది కొత్త బైక్ తీసుకొని. ఇంకా పూజ అయితే చేపించలేదనమాట. సో, నిన్న ఫ్రైడే కాబట్టి ఇంకా లేదు చేపిచ్చేద్దాము అని చెప్పి పూజ అయితే చేపిస్తున్నాము. ఇది మాకు ఇంటికి దగ్గరలో ఉన్న గుడే. స్టార్టింగ్‌లో చూసారు కదా వినాయకుడు. సో, ఆ టెంపులే అనమాట. అండ్ ఇక్కడొచ్చేసి నైట్ చిన్న క్లిప్పింగ్ మాత్రం యాడ్ చేశాను. దాని తర్వాత ఇదంతా నెక్స్ట్ డే అంటే ఈరోజు వ్లాగ్. సాటర్డే రోజు నేను పొద్దున్న లేవగానే నా మార్నింగ్ రొటీన్ అంతా యాడ్ చేశాననమాట. మార్నింగ్ అరౌండ్ 5:30, 6కి లేచాను నేను. అక్కడి నుంచి మార్నింగ్ 10 వరకు నేనేం చేశాను ఏంటన్నదైతే ఈ వీడియోలో మీరు చూసేయొచ్చు. అండ్ ఇక్కడ నైట్ ఆల్రెడీ నేను మోసంబీ జ్యూస్ అది చేసేసాను. ఇంకా 3 అయితే మిగిలినియి. నా దగ్గర మోసంబీ జ్యూస్ చేయడానికి ఒక జ్యూసర్ అయితే ఉంది, ఎలక్ట్రిక్ జ్యూసర్. అది కూడా అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఈరోజు ఎందుకో సాంబార్ అయితే చేయాలని అనిపించింది. సో, సాంబార్ అంటే ఖచ్చితంగా పొటాటో ఫ్రై అయితే ఉండాలి గదా! పొటాటో లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకైతే కిందన చెప్పండి. అండ్ ఇక్కడ ఇంకా మార్నింగ్ అంటే ఇంక మల్టీ టాస్కింగ్ అండి. మిగతా ఏ టైంలో అయినా సరే స్లోగా చేసుకోవచ్చు పని అని అనుకోవచ్చు. కానీ మార్నింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంక ఒక్క పనే చేయాలని అయితే అస్సలవ్వదు. ఇంకొక 4, 5 పనులు ఒకేసారి చేయాల్సి వస్తది మార్నింగ్స్. అండ్ ఇక్కడ నేను మార్నింగ్ టిఫిన్ కింద పూరి చేద్దామని యాక్చువల్లీ నిన్న ఫ్రైడే పూరి చేస్తాను అని చెప్పాను. బట్ నేను లేవలేదు మార్నింగ్. సో, లేట్ అవ్వడం వల్ల నేను నిన్నైతే మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు నేను ఇంట్లో. సో, ఇంక ఈరోజైతే చేస్తాను పూరి అని చెప్పేసి నైటే చెన్నా నానబెట్టేసి పెట్టాను. అండ్ మార్నింగ్ లేవగానే చెన్నా అయితే నేను ఫస్ట్ కుక్కర్ పెట్టేసాను. ఈరోజు ఆ కుక్కర్‌ని నేను దగ్గర దగ్గరగా 4 ఆర్ 5 టైమ్స్ యూజ్ చేశాను. ఆ 3 అవర్స్‌లో. నియర్లీ 5 టైమ్స్ అనుకుంటా యూజ్ చేశాను. అండ్ ఇక్కడ అన్బాక్సింగ్ అయితే ఇవన్నీ ఆల్మోస్ట్ 2 మంత్స్ బ్యాక్ అయితే నేను తీసుకొచ్చి, నేను 2 మంత్స్‌గా వాడి దాని తర్వాత మీకైతే ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను. ఇవి ఆయిల్ డిస్పెన్సర్స్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ స్టీల్ డిస్పెన్సర్ అయితే ఉంది, ఆయిల్ డిస్పెన్సర్. నేను గ్లాస్ డిస్పెన్సర్స్ అయితే యూజ్ చెయ్యను. ఎందుకంటే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఆయిల్ అన్నది కొంచెం జారుతా ఉంటది కదా! సో, గ్లాస్ బాటిల్స్ అయితే గమ్మున చేతిలోంచి జారిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఆయిల్ అంటే మనమనే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా తీస్తారు కదా బాటిల్స్. గమ్మున జారిపోతాయన్న ఉద్దేశంతో నేనైతే ఎప్పుడూ గ్లాస్ బాటిల్స్ అయితే ఎప్పుడు పర్చేస్ చేయలేదు. అండ్ ఇదొచ్చేసి ప్లాస్టిక్ అనమాట. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించినియి. ప్యాక్ ఆఫ్ 2 ఆర్డర్ చేశాను నేను. అండ్ ఒకటైతే నేను వాడుతున్నాను. ఇంకొకటి అమ్మ వాడుతా ఉంది. అండ్ ఇది యాక్చువల్‌గా నేనెలా అనుకున్నానంటే, ఒకటి ఆయిల్‌కి అండ్ అలానే ఇంకొకటి ఘీకి, లేదంటే ఒకటి గానుగ నూనె, ఇంకొకటి నార్మల్ నూనె అన్నట్టుగా పర్చేస్ చేశాను. బట్ ఘీ వేద్దామని అనుకున్నాను. కాకపోతే ఏమంటే ఘీ మనకి గట్టిగా అయిపోతుంటది కదా! మనం అది వేడి చేసుకుంటా ఉండాలి ఎప్పుడు కావాలన్నా సరే. సో, ఈ ప్లాస్టిక్ నుంచి మనం వేడి చేయడం అంటే కష్టం కదా! సో, అందుకని నా దగ్గర ఆల్రెడీ ఘీ పాట్ ఉంది స్టీల్‌ది. సో, అందులోనే ఘీ ఉంచేసాను. ఇదైతే ఇంక ఆయిల్స్‌కి ఉంచేసామనమాట. ఈ 2 బాటిల్స్ కూడా ఆయిల్స్‌కైతే వాడుతున్నాను. మీరు ఆల్రెడీ నేను 2 మంత్స్‌గా వాడుతున్నాను అని చెప్పాను గదా! మీరిక్కడ వీడియోలో కూడా చూడొచ్చు. నేను చూపిచ్చాను. అదైతే ఫుల్లుగా జిడ్డు పట్టేసుందనమాట. సో, వీడియోలో చూపించి ఆ తర్వాత క్లీన్ చేద్దామన్నట్టుగా ఒక 4, 5 డేస్ నుంచయితే నేను క్లీన్ చేయలేదు దాన్ని. అండ్ ఇక్కడ ఆలూస్ అయితే మంచిగా క్లీన్ చేసేసి
మంచిగా వాష్ చేసేసి, ఆ తర్వాత అన్ని పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను మొత్తం అన్నీ కట్ చేసిన తర్వాత అయితే ఫ్రై స్టార్ట్ చేయను. చూస్తున్నారు కదా! ఇక్కడ కటింగ్ స్టార్ట్ చేయగానే నేను ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఈలోపు అది వేడవుతా ఉంటది. ఇక్కడ నేను కనీసం ఒక 2 ఆలూస్ అన్నా కట్ చేస్తాను ఈ గ్యాప్‌లో. అండ్ వెంటనే నేను స్పాంటేనియస్‌గా ఇక్కడ ఒకటి కట్ చేసిన వెంటనే ఆ పీసెస్ అన్నది నేను ఆ పాన్‌లోకైతే షిఫ్ట్ చేసేస్తాను. అలా తొందరగా అయిపోతది నాకు వంటన్నది. అండ్ చెప్పాను కదండీ! చూపిస్తాను అని చెప్పి. అది ఇప్పుడు వాష్ చేయాలనమాట. ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ కొంచెం వేసి సాల్ట్ ఉంటది కదా! కల్లుప్పు అది వేసి కాసేపు ఉంచేస్తాను ఆయిల్ బాటిల్స్ ఏవైనా సరే. సో, లోపలున్న జిడ్డు సాల్ట్ అబ్జార్బ్ చేస్తది, తీస్తది అన్నట్టుగా చేస్తాను. అండ్ ఇక్కడ మార్నింగ్ అయితే నేను ఒక్కదాన్నే లేచుంటాను. వీళ్ళిద్దరూ లేచేసరికి ఎలా లేదన్నా 9, 8:30, 9 అవుతది. నాకు మామూలుగానే భయం. నేను నా పని నేను చేసుకుంటా ఉంటే లైట్ డిమ్ అయ్యి, ఆఫ్ అయ్యి, బ్రైట్ అయ్యి అలా అవుతా ఉండింది. ఏంటా సరే మోటర్ ఆన్‌లో ఉంది. దానివల్ల ఏమన్నా వోల్టేజ్ ఫ్లక్చుయేట్ అవుతుందా ఏమా అని డౌటొచ్చింది నాకు. సరే మోటర్ ఆఫ్ చేసేసొద్దాము అని జెప్పేసి ఎళ్లి మోటర్ ఆఫ్ చేసేసాను. ఈలోపు సరే బయట చాలా చల్లగా బావుంది ఈరోజు పొద్దున్న బయట వెదరు. సో, అలా షూట్ చేస్తా ఉంటే ఎందుకో నా వీడియోలోకి ఆవొచ్చింది. సరే ఎలాగో రావాలనుకుంటుంది గోమాత అని చెప్పేసి అలా ఉంచాను. అండ్ ఇక్కడ ఈరోజైతే స్కూల్ హాలిడే. ఎవ్రీ సాటర్‌డే అండ్ సండే గవర్నమెంట్ స్కూల్ హాలిడే ఇక్కడ. మేబీ అన్ని దిక్కులన ఏమో నాకైతే తెలీదు. ఇక్కడ చెప్పాను గదండీ! లైట్ ఆఫ్, ఆన్ అలా అవుతా ఉండింది అని జెప్పేసి. అది మోటర్ వల్ల కాదు, దేని వల్ల కాదు. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అయింది అంతే. నేనింకా కిచెన్‌లోనే అలా అవుతుందా, మా ఇంట్లోనే అలా అవుతుందా అని అనుకున్నాను. అండ్ ఇక్కడ పొటాటోస్ అయితే అన్నీ వేసేసాను కదా! అండ్ ఈ గ్యాప్‌లో కొంచెం ఖాళీ ఉంటది కాబట్టి అయి వేగేలోపు నేనేం చేస్తున్నానంటే సాంబార్‌లోకి నేను ఏమేమైతే వెజ్జీస్ యాడ్ చేద్దామని అనుకుంటున్నానో అవన్నీ అయితే వాష్ చేసేసాను. అండ్ సెకండ్ టైమ్ మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. వీటిలో అన్నీ కట్ చేస్తాను గానీ ఆహ్, వంకాయి అండ్ అలానే బెండకాయలైతే మాత్రం కట్ చేయను ముందుగా. ఎందుకంటే ముందుగా కట్ చేస్తే అవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా! బెండకాయ అయితే జిగురొస్తదన్నట్టుగా ముందైతే కట్ చేయను. మిగతావన్నీ కట్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను స్వీట్ పొటాటో ఎక్కువ కంప్లీట్‌గా పీల్ చేయట్లేదు. అలా అని పీల్ చేయకుండా కూడా వేయట్లేదు. అకార్డింగ్‌లీ అంటే మన ఇంట్లో వాళ్ళు ఎలా ఇష్టపడతారు అన్న దాన్ని బట్టి మనం కుక్ చేసుకుంటాం అంతే కదా! ఎవరన్నా అంతే. అండ్ ఇక్కడ స్వీట్ పొటాటో కొంచెం హార్డ్‌గా ఉంటది కట్ చేయడానికి. అండ్ అలానే టొమాటో, ఆనియన్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. నేనిక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను సాంబార్‌లోకి చిల్లీస్ అయితే వేయలేదు. గ్రీన్ చిల్లీ వేయలేదు. ఎందుకంటే అంచు తింటది కదా! గమ్మున దానికి కారం తగిలితే ఇంక తినదు కదా! అన్నట్టుగా నేను వేయలేదు. అండ్ ఇక్కడ సాంబార్ నేను కొంచెం డిఫరెంట్‌గా చేస్తాను. ఏదొక రోజు మీకు ఆ రెసిపీ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఆలూ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడింకా ఉడికిపోయింది ఆలు మొత్తం. ఇక్కడ మనం అందులో వేయాల్సిన స్పైస్ అంతా వేసేయొచ్చు. నేను బేసిక్ వేస్తానండి. ఎందులో అన్నా సరే బేసిక్‌గానే వేస్తాను. ఇందులో గూడా అంతే. జస్ట్ సాల్ట్, కారం, పసుపు అంతే. అప్పుడప్పుడు వేస్తే ధనియాల పొడి అవి వేస్తాను. అంతే. అంతకు మించయితే ఇంక వేరే ఏమి వేయనిందులో. ఈరోజు ఏమైంది అంటే, నేనిప్పటి వరకు చేసిన అన్నిటిల్లో కంటే నాకు ఈసారి చేసిన ఆలూ ఫ్రై చాలా అనిపిచ్చింది. ఆయిల్ డిస్పెన్సర్ అది ఖాళీ చేసేయాలి, తోమేద్దాము అన్నట్టుగా ఇంకా కొంచెం ఆయిల్ ఎక్స్‌ట్రా ఉంటే, సరే ఇంకది మళ్ళీ వేరే దాంట్లోకి తీసి ఏం పెడతానులే అన్నట్టుగా ఇంకా సరేలే అని చెప్పేసి ఫ్రైలోనే వేసేసాను. సో, ఆయిల్ ఎక్కువ వేయడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా అది కూడా వాంటెడ్‌గా కాదు. ఇంకది కడగాలి కదా! అన్నట్టుగా ఇంకో దాంట్లోకి తీయడం ఎందుకు, కొంచెమే కదా! అన్నట్టుగా వేసేసాను. బట్ టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉండింది. మేబీ ఆయిల్ వల్ల. బట్ అంత ఎక్సెస్ ఆయిల్ ఇంటేక్ మంచిది కాదు. ఇంక ఈ ఒకసారికైతే ఎంజాయ్ చేశాను హ్యాపీగా. బట్ నెక్స్ట్ టైమ్ నుంచి అయితే నేనైతే వేయలేను అంతంత ఆయిల్. అండ్ ఇక్కడ చెన్నా కూడా హాయిగా సారీ చెన్నా కూడా చక్కగా ఉడికిపోయింది. అండ్ ఇది కూడా ఒక బౌల్‌లోకి తీసేసి పెట్టేసుకుంటే, ఇప్పుడు ఇదే కుక్కర్‌లో మళ్ళీ ఇది సెకండ్ టైమ్ యూజ్ చేస్తున్నాను. పప్పు అన్నది పెట్టేస్తాను. నేను సాంబార్‌కి ఫస్ట్ కందిపప్పు మాత్రం సెపరేట్‌గా ఉడకపెడతాను. అందరూ అలానే పెడతారనుకోండి. ఇందులో నీ స్పెషల్ ఏముంది అని మీరేమనుకోవద్దు. నెక్స్ట్ ఉంటదండి. ఇప్పుడు ఇది పెట్టేసిన తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి నేను సిమ్‌లోనే ఒక 3-4 విజిల్స్ అయితే వేపిస్తాను. అండ్ ఆ తర్వాత కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసి
విజిల్ చేపిచ్చేద్దాము. అండ్ ఇప్పుడు కూడా మీరు ఆ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. లైట్ ఇంకా బ్లింక్ అయితానే ఉంది. ఇది చూస్తున్నారు కదా! ఇది ఏమైందంటే ఫ్రైడే మార్నింగ్ నేను టీ పెట్టేసి అంశుకి స్నానం చేపిచ్చొద్దాము. టీ ఆఫ్ చేశాను అన్నట్టు అనుకుని వెళ్ళిపోయాను నేను అంశుకి స్నానం చేపిచ్చడానికి. బట్ తీరా అంశుకంతా స్నానం చేపిచ్చి, అంతా చేసి వచ్చి చూసేసరికి ఏదో స్మెల్లొస్తుంది ఏంట్రా అని చూసేసరికి టీ ఆఫ్ చేయలేదనమాట. మొత్తం గిన్నెయితే మాడిపోయింది. నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటికి ఇంకా అది నానతానే ఉంది గిన్ని. ఇంకా అంతుంది దానికి. అండ్ ఇక్కడ పూరికి పిండి కూడా కలిపేసాను. కలిపేసిన తర్వాత నేను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను ఈ గ్యాప్‌లో మీన్ వైల్‌లో. పనులు చేసుకుంటానే ఫ్రెష్ అయిపోయాననమాట. అండ్ పూరి పిండి కూడా కలిపి పెట్టేసాను. చెన్నా కూడా ఉడికిపోయింది. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అంత కంగారు, అంత పెద్ద పనైతే ఏమీ లేదు కాబట్టి, ఇంకా గుడికెళ్ళాలనిపించింది. ఈరోజు సాటర్‌డే కదా! సో, సరే అని చెప్పేసి గుడికైతే స్టార్ట్ అయ్యాను. నాకు యాక్చువల్లీ ఇక్కడ దగ్గరలో గుళ్ళు అవి ఏమి తెలీవు. అంటే ముందర ఏమి వెళ్ళలేదు నేను. సో, అందుకని ఫస్ట్ అయితే ఇంట్లో ఉండగానే గూగుల్‌లో చూసుకున్నాను. అండ్ నాకీ బైక్‌కి మీ ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి కిందన కామెంట్ సెక్షన్‌లో. లేపోతే ఏదైనా యూట్యూబ్ లింక్ ఉంటే నాకు షేర్ చేయండి. టైం మార్చాలి. ఇప్పుడు టైం అరౌండ్ 7:40 అయ్యింది. బట్ నాకిక్కడ 12:04 చూపిస్తా ఉండింది. ఆ టైం నేను అవి ఇవి నొక్కాను గానీ నాకైతే తెలియలేదు. అండ్ ఇక్కడ మాకు యానంలో పెట్రోల్ కాస్ట్ వచ్చేసి నా 100కి అరౌండ్ 1.2 లీటర్స్ అయితే వస్తది. నేను 220 కొట్టిచ్చాను. ఆల్‌మోస్ట్ ఆల్ ట్యాంక్ అయితే ఫిల్ అయింది. అండ్ ఇక్కడ గుడికైతే వచ్చేసారనమాట. ఎందుకో గుడి చిన్నదవ్వనివ్వండి, పెద్దదవ్వనివ్వండి బట్ గుడిలో ఉన్నంత సేపు చాలా ప్రశాంతంగా అనిపిస్తది. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. బట్ ఇక్కడ నాకేంటంటే తొందరగా అయిపోతది కదా! అన్నట్టుగా అయితే వచ్చాను నేను. బట్ క్రౌడ్ అయితే ఎక్కువ మందే ఉన్నారు. సో, అందులోనే హారతది ఇస్తున్నారు. వెళ్ళిపోదామా? టిఫిన్‌కి అది లేట్ అవుతుంది ఇంట్లో అని ఒక పక్కన అనిపిస్తుంది. మళ్ళీ వద్దు ఇక్కడ దాకా వచ్చాను కదా! జస్ట్ హారతి మాత్రం తీసుకొని వెళ్ళిపోదాము అన్నట్టుగా ఇంక అలా వెయిట్ చేశాను. అరౌండ్ ఒక 15 మినిట్స్ పట్టింది ఇక్కడ నాకు కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఇక్కడేమో గుళ్ళో వీడియో తీయొచ్చో లేదో తెలీదు నాకైతే మరి. ఏదో తీశాను ఇంక అలా అలా. అండ్ ఈ చిన్నిది గుడైతే చాలా చిన్నిది. లోపల ఏసీ ఉన్నింది. పెద్ద పెద్ద టెంపుల్స్‌లో అయితే ఏసీస్ అవన్నీ కామన్ అయిపోయినియి ఇప్పుడు. బట్ చిన్న చిన్న గుడుల్లో కూడా ఉన్నాయని అయితే నేను ఇదే చూడటం అనమాట. సో, లోపటికెళ్ళిన తర్వాత చాలా అనిపిచ్చింది. ఇంతసేపు బానే వెయిట్ చేశాను నేను. పోనీ పర్వాలేదు వెయిట్ చేశాను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఆహ్, విగ్రహాన్ని చూడగానే, వెంకటేశ్వర స్వామిని చూడగానే చాలా అనిపిచ్చింది. ఈ గుడి పేరు మీసాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఎందుకా పేరొచ్చింది ఇంట్లో ఆల్రెడీ నేను గూగుల్ చేసుకునే వచ్చానని చెప్పాను కదా! ఆహ్, హ్మ్, ఇంట్లో అనుకున్నాను ఎందుకా పేరొచ్చింది అని చెప్పి. ఆ విగ్రహం చూసిన తర్వాత అనిపిచ్చింది. ఈ విగ్రహంలో వెంకటేశ్వర స్వామికి మీసాలయితే ఉన్నాయన్నమాట. సో, మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అండ్ షూట్ చేస్తే ఏమన్నా అంటారేమో అన్న ఉద్దేశంతో నేను సరింగా అయితే షూట్ చేయలేదు. బట్ అదిగో చూస్తున్నారు కదా! గోల్డ్ కలర్‌లో మీసాలయితే పెట్టున్నాయన్నమాట. అనిపిచ్చింది. మొత్తం తులసి మాలలతో పెట్టారు. అండ్ ఇక్కడ కూడా నాకు ప్రసాదం ఇచ్చినప్పుడు నేను తులసి మాల అడిగి తీసుకున్నాను. చిన్న తులసి ఇచ్చారు. ఆ స్మెల్ అది కొంచెం ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నట్టుగా తీసుకెళ్ళాను. యాక్చువల్లీ బైక్ ఈ దగ్గరలో పెట్టుకోవచ్చు. బట్ నాకు తెలియక బైక్ ఎక్కడో ఊరవతల పెట్టొచ్చాను నేను. అందరూ ఏమో ఎక్కడెక్కడ పెట్టుకుంటే నేనెక్కడో ఎక్కడో వెనకాల ఎక్కడో పెట్టాననమాట. సో, ఇంక అక్కడికి వెళ్ళి గబగబా ఇప్పుడు మనం ఇంటికైతే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఇంటికి రాగానే నేను సాంబార్‌కి అయితే పెట్టేసాను. అండ్ అలానే మిక్సీ కూడా చేసేసాను. చెన్నా కర్రీకి. అండ్ ఇప్పుడు టైమొచ్చేసి 8:30 క్వార్టర్ టు 9 అయిపోయిందనమాట. సో, గబగబా టిఫినయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఈలోపే ప్యారలల్‌గా నేను సాంబార్‌లోకి డిఫరెంట్ అని చెప్పాను కదా! అదేం లేదండి. పప్పు ఉడికిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏమేమైతే వెజ్జీస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానో అవన్నీ అందులోనే వేసేసి అండ్ అలానే ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసి నేను మళ్ళీ ఇంకొక విజిలయితే కుక్కర్ పెట్టేస్తాను. సో, వెజ్జీస్ కూడా నీట్‌గా కుక్ అయిపోతాయి. అండ్ అలానే పప్పు కూడా ఒక్కసారి విజిల్ స్టీమ్ అయిన తర్వాత మళ్ళీ చల్లారి మళ్ళీ స్టీమ్ పెడితే మనం చాలా, చాలా మెత్తగా ఉడుకుతదనమాట. ఇంక మనం స్మాష్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏముండదు. చాలా చిక్కగా వస్తది సాంబార్ కూడా. ఇంకది బావుంటది. వెజ్జీస్ కూడా నీట్‌గా ఉడికిపోయి ఉంటాయి. అండ్ ఇక్కడ చింతపండు పులుసు యాడ్ జేయరా అంటే యాడ్ జేస్తాను.
అది ఎప్పుడంటే ఈ కుక్కర్ స్టీమ్ అయిపోయిన తర్వాత, స్టీమ్ మొత్తం పోయిన తర్వాత, అప్పుడు నేను పోపు పెడతాను కదా! సాంబార్‌లో పోపు పెట్టుకుంటాం కదా! ఆ పోపులో అయితే నేను చింతపండు రసం యాడ్ జేస్తాను. ఒక్కొక్కసారి అలా చేస్తాను. ఒక్కొక్కసారి వెజ్జీస్‌తో పాటు చింతపండు రసం కూడా యేసేసి ఒక విజిల్ అయితే పెట్టిచ్చేస్తాను. అండ్ ఇక్కడ ఆలూ ఫ్రై అయితే ఒక బౌల్‌లోకి తీసేసి అందులోనే చెన్నా కర్రీ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆలూ ఫ్రై అయిపోయింది. అండ్ అలానే ఆల్మోస్ట్ సాంబార్ గూడా అయిపోయింది. ఇంకా విజిల్ అయిపోతే జస్ట్ పోపు పెడితే సరిపోద్ది. అది మేము తినే ముందర పెట్టుకుంటాను. అది ప్రాబ్లమ్ ఏం కాదు. అండ్ ఇక్కడ చక్కగా పూరీలు కూడా చేసేస్తున్నాను. అండ్ కొంచెం పెద్ద సైజ్‌లో ఉన్న పూరీలైతే మాకు క్యూట్‌గా చిన్ని చిన్ని పూరీలు చేస్తాను. ఒకటి గాని, 2 గాని అవైతే మా అంచుకనమాట. అది మొత్తం తినదు. బట్ ఏమంటే ఆ చిన్నగా చేస్తాను దానికి. దానికన్నట్టు. ఇది దానికే చిన్ని పూరి. సో, చిన్నవే నాకింకా పొంగుతాయి అని అనిపిస్తది. బట్ ఎక్కువ సేపు రుద్దాలి. అంటే పెద్దదొకటి రుద్దే చిన్నదొకటి రుద్దే దాంట్లో పెద్దవి 2 రుద్దేయొచ్చు కదా! అన్నట్టు చేసేయొచ్చు కదా! అన్నట్టుగా కొంచెం పెద్దవే ఎక్కువ చేస్తాను. ఈ చిన్నవి తక్కువ. అండ్ ఇక్కడ మీన్‌వైల్ ఇది కూడా ప్యారలెల్‌గా అయిపోయింది చెన్నా కర్రీ కూడా. ఇక్కడ నాకు చెన్నా మసాలా లేదు. నిన్న వెళ్ళాము గో ఫ్రెష్‌కి బట్ నాకైతే దొరకలేదు. ఇంక సరేలే ఇంటి దగ్గరున్న మసాలాలు వేసేసి చేసేద్దాం అన్నట్టుగా వచ్చేసాము. అండ్ అదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.